ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్ఠ నామాన్న మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన వాక్య ధ్యానము యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించిన కొన్ని సత్యాలను మనం తెలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోకి వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన లోకంలో జీవించి శరీరధారిగా నివసించి మన కొరకు మన పాపముల నిమిత్తమై ఆయన సిలువలో మన కొరకు రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి మనకు రక్షణను విడుదలను అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మనకు ఒక మాదిరిగా ఉన్నాడు. ఆయన జీవితం మనకు ఎంతో, ఆయన జీవితంలో ఉన్న ఆయన నడిచిన నడవడిక, ఆయన మాట్లాడే విధానం, ఆయన జీవించిన విధానాన్ని మనం పరిశోధించినప్పుడు మన జీవితాల్లో ఎన్నో నేర్చుకోవలసిన పాఠాలు ఆయన జీవితంలో మనకు కనబడుతూ ఉంటాయి. యేసు ప్రభుని గూర్చి ఒక అన్యుడు ఇలాగూ తెలియపరిచారు. ఒక మీటింగ్కి మేము వెళ్ళినప్పుడు ఆయన దేవుని ఎరగని వాడే, కానీ క్రిస్మస్ సందర్భంగా ఆయన ప్రాంతానికి వచ్చాడు. ఆయన అంటున్నాడు, యేసు ప్రభులో ఉన్న గొప్పతనం ఆయన ఒక్క మాటలో చెప్పాడు. ఆయన అంటాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంత శాంతమూర్తి అండి, ఎంత ప్రేమ కలిగినోడండి అని తెలియపరిచాడు. ఎందుకు ఆ మాట అన్నాడు అంటే, అనేకులు ఆయన్ను శ్రమలకు గురి చేసిన, బాధలకు గురి చేసిన ఆయన మాత్రం వారిని ఏ విధంగానూ ద్వేషించలేదు, ఏ విధంగానూ వారిని ఏదో ఒక శాపవచనమేమీ వారి మీద పలకలేదు. వారిని ప్రేమించినట్లుగా దైవ వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితం మనకి ఆయన ఎంతగా పాపము నుండి విడుదల తీసుకురావడం కొరకు ఆయన ఎంతగా శ్రమపడ్డాడో, ఎంతగా ఓర్చుకున్నాడో, ఎంతగా మన కొరకు ఆయన రోధించాడో మనము దైవ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తూ ఉన్నాను, యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు ఒక మాదిరి అని మనకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మరి అటువంటి మాదిరికరమైన జీవితంలో నుంచి కొన్ని విషయాలు మనం ఈరోజు ఈ వాక్య వెలుగులో మనము చూద్దాం. చూడండి, హెబ్రీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తాను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అని రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన, కళ్ళుమూయండి. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభా. వాక్యము నీది, నేను నీ వాడను. నీ పక్షము నిలబడుతుండగా నీ నోటికి బోరవలే మమ్మల్ని వాడుకోండి. ఈ వాక్యము ఎవరికైతే అవసరమో వారు ప్రభా ఈ వాక్యం వినటానికి వారికి సమయాన్ని, అవకాశాన్ని, తరుణాన్ని అనుగ్రహించండి. వారిని దర్శించండి. వారితో మీరు మాట్లాడి ప్రభా మీ నామాన్ని మహిమ తెచ్చుకొనమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తాను మరణము నుండి రక్షింపగలివాని ప్రార్థన యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అని రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అనొచ్చు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన దేవుడు కదండి, ఆయన ఎన్ని శ్రమలైనా ఎన్ని ఇబ్బందులైనా ఆయన భరించడానికి ఆయనకి ఆ శక్తి ఉందేమో, అందుకని ఆయన అంత భరించాడేమో అన్న ఆలోచన కొంతమందిలో ఉంటుంది. కానీ అందుకని ఈ వాక్య భాగంలో చాలా స్పష్టంగా రాశాడు, శరీరధారి అయి అంటే నీవు ఎలా జీవిస్తున్నావో, నేను ఎలా జీవిస్తున్నానో, నీకు ఎలాగ ఎండలో నుంచున్నప్పుడు ఎటువంటి ఎండ దెబ్బ తగులుతుందో, నాకు ఎటువంటి ఎండ దెబ్బ తగులుతుందో, అలాగే శరీరధారిగా యేసు ప్రభు మనలాగనే
జీవించే జీవితాన్ని ఆనాడు కలిగి ఉన్నాడని ఈ వాక్య భాగం మనకు తెలియపరుస్తుంది. ఆయన శరీరధారిగా జీవిస్తున్న కాలాల్లో ఏం చేశాడు అంటే మహారోదనతోనూ కన్నీళ్లతోనూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం ద్వారా మీకు ఏం తెలియపరచాలనుకుంటున్నాను అంటే మన జీవితాల్లో కన్నీటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమై ఉన్నది. మనము దేవుని సన్నిధిలో మనకున్న ఇబ్బందులను బట్టి, మనకున్న ఇరుకులను బట్టి, సమస్యలను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించబద్దులమై ఉన్నాం. మనం అందరము కన్నీటితో ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డ, ప్రార్థన చేస్తున్నావా? మీరు అనవచ్చు కన్నీటి ప్రార్థన గురించి నేను మాట్లాడుతున్నాను. నేను దీనికంటే ముందుగా ఒక మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అసలు ఆ ప్రార్థనా జీవితం నీలో ఉందా? ప్రతిదినం ప్రార్థన చేస్తున్నావా? లేక ఏదో నామకార్థంగానో, లేక ఏదో క్రైస్తవుడు అనిపించుకోవడం కొరకు ఎప్పుడో అవకాశం దొరికినప్పుడు ఒక్కోసారి ప్రార్థన చేస్తూ పర్లేదులే నేను ప్రార్థన చేయకపోయినా అన్న ఆలోచన కలిగి లోకంలో కలిగే అనేక పనుల్లో నిమగ్నం అయిపోయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయని వాడిగా నువ్వు ఉన్నావేమో. అందుకనే దేవుని వాక్యం ద్వారా నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. నీ జీవితం మార్చగలిగేది నీ ప్రార్థన. నువ్వు ప్రార్థించినప్పుడు నీ పాపములను, నీలో ఉన్న దేవునికి అయిష్టమైన ప్రతి దాని విషయమై నువ్వు ప్రార్థించి వాటిని దేవుని దగ్గర పశ్చాత్తాపడినప్పుడు నువ్వు విడుదల పొందగలవు. దేవుని బిడ్డలారా, ఇట్టి ప్రార్థనా జీవితం నేటి ప్రజలలో సన్నగిల్లిపోతూ ఉంది. ఈరోజండి ఆ సమయాన్ని వ్యర్థంగా గడిపేవారు ఎక్కువైపోయారు. చాలామంది సమయాన్ని సద్వినియోగం చేసుకుంటలేదు, సమయాన్ని పోగొట్టుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో కొనలేనిది ఏదైనా ఉందంటే అది సమయమే. తిరిగి రానిది ఏదైనా ఉందంటే అది సమయమే. సమయాన్ని మనం పోగొట్టుకోకూడదు. దేవుడు ఇచ్చే సమయం. దేవుని బిడ్డలారా, నేను ఒకసారి మందిరంలో ఎవరైనా మీరు ప్రేరేపించబడిన వారు ఒకళ్ళు ప్రార్థించండి అని అడిగాను. అంట్లోకి ఒకళ్ళు ముఖం ఒకళ్ళు చూసుకుంటున్నారు. త్వరగా నేను అన్నాను, ఎవరొకళ్ళు ప్రార్థన చేయండి అమ్మా అన్నప్పుడు, అప్పుడు నువ్వు చేయినా, నువ్వు చేస్తావా, నన్ను చేయమంటావా అన్నట్టుగా ఒకళ్ళు చూసుకుంటున్నారు. అప్పుడు వాళ్ళకి తెలియపరిచాను, ఏమిటి అంటే ప్రార్థన చేయటం, ప్రార్థించే అవకాశం అది నీ జీవితంలో నీకు కలిగి ఉన్నావంటే అది దేవుని ఇచ్చిన గొప్ప సదావకాశం. అది దేవుడిచ్చిన భాగ్యంగా ఎంచాలి. ప్రార్థించడానికి దేవుడు నీకు సమయం ఇస్తున్నాడంటే అది గొప్ప భాగ్యం. అది నీకు ధన్యకరమైంది. అది ఆ సమయాన్ని వ్యర్థపరచుకోకూడదు. ఆ సమయాన్ని చూడండి కాలయాపన చేసుకోకూడదు. ఆ సమయాన్ని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభులు వారి జీవితంలో ఆయన కన్నీటితో రోదనతో ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. మీరు అనొచ్చు, ఏమండి కన్నీటితోనే ప్రార్థన చేయాలా, మామూలుగా ప్రార్థన చేస్తే దేవుడు వినడా? కొంతమందిలో ఇటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, కన్నీరు ప్రార్థన ఎప్పుడు చేయగలం? ఎప్పుడు కన్నీటితో దేవుని సన్నిధిలో అడగగలం? అసలు కన్నీటి ప్రార్థన చేయాలా అన్న ఆలోచన చాలామందిలో ఉంది. దేవుని బిడ్డలారా, అండ్ ఎప్పుడు కన్నీరు వస్తుందో తెలుసా? మన హృదయంలో బాధ ఉన్నప్పుడు, మన హృదయంలో ఆవేదన ఉన్నప్పుడు, మన హృదయంలో చూడండి దేవుని గూర్చిన ఆశ మనలో ఉన్నప్పుడు, వాటి చేయాలనే తపన మనలో ఉన్నప్పుడు మనము దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలం. అండ్ ఈరోజు నశించిపోతున్న వారి పట్ల నీ వైఖరి ఏంటి? నీ ఉద్దేశం ఏమిటి? నీ ఆలోచన ఏంటి? నీ భర్త నశించిపోతున్నాడు, నీ భర్త కొరకు నువ్వు కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో రోధించవలసిన సమయం ఇది. రోధిస్తున్నావా? అడుగుతున్నావా? అండ్ దేవుని బిడ్డలారా, రోధించు స్త్రీలను కనుగొనుడి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ భర్త నశించిపోతూ ఉన్నాడు, వ్యసనాల్లో ఉన్నాడు నీ భర్త, లోకంలో ఉన్నాడు నీ భర్త. నీ భర్త కొరకు నీకు నిజంగా నీలో బాధ ఉంటే, అయ్యో నా భర్తను రక్షించుకోవాలి నేను అని ఆశ నీలో ఉంటే, నీవు కన్నీటితో దేవుని సన్నిధిలో అడుగు. కన్నీటితో దేవుని సన్నిధిలో అడిగినప్పుడు నువ్వు తప్పకుండా
నీ ప్రార్థనకు ప్రతిఫలము ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన చెవియొగ్గి నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన ప్రార్థన, నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు ఆయన ప్రతిఫలం ఇచ్చి నీ భర్తను రక్షణలోకి తీసుకువస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, కొంతమంది కుటుంబాల్లో బిడ్డల రక్షణ లేదు. కొంతమంది కుటుంబాల్లో రక్షణ లేని కుటుంబాలుగా మార్చబడిపోతూ ఉన్నాయి. ఒకళ్ళే రక్షించబడిన వాళ్ళుగా ఉంటున్నారు. మరి నశించిపోతున్న వారి పట్ల నీవు భారం కలిగి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి దేవుని అడగొద్దా? దేవుని బిడ్డలారా, ఈరోజు దేని కొరకు కన్నీరు కారుస్తున్నారో తెలుసా? ఏదైనా ఎవరైనా మాట అన్నారట ఒక ఆమెని, నేను చెయ్యని దాన్ని నన్ను మాట అన్నారు కాబట్టి నేను బాధపడిపోయి ఏడు చేస్తుందంట. ఇంట్లోకి వెళ్ళి నన్ను ఫలానా ఆమె ఇలా అంటదా, నా గురించి ఏం తెలుసు అంటే ఎవరో అన్న మాట కొరకు పొద్దున్న మొదలుపెట్టిన కన్నీరు ఏడుస్తూ తన సాయంత్రం తన భర్త పని నుండి ఇంటికి వచ్చే వరకు ఏడుస్తూనే ఉందట. అంటే భర్త వచ్చి అడిగాడు, ఏమ్మ కొళ్ళన్నీ ఎలా అయిపోయాయి, ఏంటి, ఏం జరిగింది అంటే అప్పుడు చెప్తుందండి, ఇంకో ఫలానా ఆమె నన్ను ఇలాగంది. అంటే చిన్న మాట ఆమె మాట్లాడినందుకు ఎంత రోధించిందో కదా తల్లి. అంటే అలాగే ఇంట్లో ఏదో లేదని ఏడుస్తున్నారు కొంతమంది. నాకు ఇది నేను కొనుక్కోలేకపోయాను, దీన్ని నేను సంపాదించుకోలేకపోయాను, దీన్ని కూడబెట్టలేకపోయాను, దీన్ని దాచిపెట్టలేకపోయాను, దీన్ని నేను కలిగి ఉంటే ఎంత బాగుండు, ఇది లేదు అనే చింత చాలామందిలో ఉంది. కన్నీరు చాలా ఏడుస్తూ ఉన్నారు వాటి కొరకు. ఈ లోక సంబంధమైన చూడండి ఆస్తిపాస్తులు గురించి కానివ్వండి, ఈ లోక సంబంధమైన ధనధాన్యాల గురించి కానివ్వండి, ఈ లోక సంబంధమైన సౌకర్యాల గురించి కానివ్వండి, వీటి కొరకు ఎంతో వేడుపు, ఎంతో కన్నీరు కారుస్తూ ఉన్నారు. కానీ బైబిల్ అంటది, బైబిల్ ఎంత చక్కగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడంటే, బైబిల్లో రాయబడి ఉంది కదా, నువ్వు చింతించటం వలన నీ నూరెడు పెంచుకోగలవా? ఎందుకు చింతొచ్చొద్దని అక్కడ చెప్తూ వచ్చాడో తెలుసా? ఈ లోక సంబంధమైన వాటి కొరకు మనం చింతించకూడదు. ఎందుకంటే మనం ఆయన బిడ్డలం, మనము తండ్రి యొక్క దేవుని యొక్క బిడ్డలం. మనకి ఏ అవసరం ఉందో మన తండ్రికి తెలుసు. మనకి ఏ సమయంలో ఏది కావాలో అది దేవునికి తెలుసు. ఆ సమయంలో దేవుడు తప్పక సమకూర్చి నీ చేతికి అప్పగిస్తాడమ్మా. ఈ లోక వాటి కొరకు కాదు నీ చింత ఉండవలసింది. రక్షణ లేని నీ భర్త కొరకు నువ్వు రోధించాలి, రక్షణ లేని నీ కుటుంబం కొరకు నువ్వు రోధించాలి. దేవుని బిడ్డలారా, అట్టి కన్నీటి ప్రార్థన ఈరోజు కొరవడిందని దేవుడి వాక్యం ద్వారా నీకు తెలియపరుస్తున్నాడు. నీ కుటుంబంలో కన్నీటి ప్రార్థన లేదమ్మా. నశించిపోతున్న వారి పట్ల నీ వైఖరి ఎలాగుందని దేవుడు అడుగుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఒక మాదిరి చూపించాడు. ఆయన కన్నీటితో ప్రార్థన చేశాడు. శ్రమలు వస్తూ ఉన్నాయన్నప్పుడు చూడండి, ఆయన శిలువ శ్రమను వచ్చినప్పుడు ముందు కన్నీటి ప్రార్థన చేశాడండి. ఆయన శ్రమలు వస్తున్నప్పుడు కన్నీటితో ప్రార్థన చేయాలి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభులు వారే అంత కన్నీరు కార్చి ప్రార్థించగా అండి నువ్వెందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? పాపాత్మురాలైన స్త్రీ యేసుక్రీస్తు ప్రభులు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆమె చూడండి బుడ్డితో యేసు పాదాలను కడిగింది కదా. ఏటితో కడిగింది? కన్నీటితో యేసుక్రీస్తు పాదాలు కడిగినట్లుగా దైవ వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ఆమె తన పాప విషయమై, తన పాపపు జీవిత విషయమై తాను పశ్చాత్తాపంతో ఉన్నట్లుగా ఆ సందర్భం మనకి తెలియపరుస్తూ ఉంటుంది. నిజమే, నీ జీవితంలో ఉన్న పాపము సంబంధమైన వాటి విషయమై దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి పశ్చాత్తాపడాలి, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. కానీ ఈ రోజున దేవుని బిడ్డలారా, పాపపు జీవితాన్ని కప్పుకుని తిరుగుతున్న వారు ఎక్కువ. పాపపు బ్రతుకుని ఎవరికీ తెలియకుండా మాటుగా జీవితాన్ని జీవిస్తున్న వారు ఎక్కువ. ఈరోజు పాప విషయమై ఒప్పుకుని విడిచిపెట్టేవారు ఎంతమంది? నువ్వు విడిచిపెట్టావా నీ పాపాన్ని? ఎవరికీ తెలియదులే, ఏం పర్వాలేదులే అనుకుంటున్నావేమో. కానీ దేవుడు అంటాడు, నేను హృదయములను పరిశోధించు దేవుడు అంట ఆయన. దేవుని బిడ్డలారా, నీ పాప విషయమై నువ్వు కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. దావీదు పాపము చేసినప్పుడు
దావీదు ప్రవక్త ద్వారా ఆ పాపము తెలియపరచబడినప్పుడు దావీదు ఏం చేశాడండి? ఏమండి, దావీదు ఏం చేశాడు? మహారాజు అప్పుడు, ఆయన మహారాజుగా ఉన్నాడు అప్పుడు. ఆ స్థితిలో కూడా ఆయన కన్నీరు కార్చి ఎంతగా రోధించాడో బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది కదా. ఆయన పొరుపులు ఆ నీటిలో తేలినాడినట్టుగా. కొంతమంది అంటారు, ఈ మాటను పట్టుకుని ఒక ఫిలాసఫరు ఇలా మాట్లాడుతున్నాడు, ఎంత ఏడిస్తే కన్నీళ్ళు పరుపులు ఆ కన్నీళ్ళలో పరుపు తేలిందని అంటాడు అన్న భావం తెలియపరిచాడు. కానీ దాని అర్థం అది కాదు, దాని భావం అది కాదు. ఆయనలో ఎంత బాధ ఉందో వ్యక్తపరిచే మాటది. అంటే ఆయన ఎంత పశ్చాత్తాపడ్డాడో అది మనకు తెలియపరచబడ్డం కొరకు రాయబడిన మాట అది. కానీ నిజంగా పరుపు తేలిందా, పరుపు తేలినంతగా ఏడ్చాడు అది కాదు. దాన్ని అలాగూ అర్థం చేసుకోకూడదు, దాన్ని అక్షర రూపంలో అర్థం చేసుకోకూడదు. దాని భావాన్ని మనం గ్రహించాలి. పిల్లలు కొన్ని పద్యాలు చదువుతూ ఉంటారు, ఆ పద్యంగా చదువుతున్నప్పుడు మనకు నవ్వు వస్తుంది కొన్ని మాటలు చదువుతున్నప్పుడు. కానీ ఆ పద్యం కాదు, దాని భావం మనం గ్రహించగలిగినప్పుడు దాని యొక్క నీతి మనకి అర్థమవుతూ ఉంటుంది. దావీదు కూడా తన పాప విషయమై పశ్చాత్తాపడినట్లుగా, దేవుడి దగ్గర ఒప్పుకున్నట్లుగా, దేవుడి దగ్గర చూడండి కనికరం పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదా. అయ్యా అమ్మా, ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎన్నాళ్ళు పాపాన్ని కప్పుకుని తిరుగుతావు, ఎవరికీ తెలియదు అనుకుంటావు, ఎవరు చూడలేదనుకుంటావు. దేవుడు అంటున్నాడు, మరి తేటగా నాకు కనబడుతున్నాయి నీ పాపాలు. సామెతల గ్రంథంలో దేవుడు రాయించాడు, మన హృదయాలంట మరి తేటగా ఆయన కనబడుతున్నాయట. నీ హృదయంలో ఉన్న పాపము ఆయనకి సుస్పష్టంగా కనబడుతూ ఉంది. ఇంకెప్పుడు ఒప్పుకుంటావమ్మా? ఇంకెప్పుడు నీ పాపాలను ఒప్పుకుని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఆయనకి ఇష్టలుగా మారతావు? నశించిపోతున్న వారి కొరకు కన్నీరు కార్చాలి. నీ పాపం విషయంలో నీ దేవునికి అయిష్టమైన జీవిత వైఖరిని కలిగి ఉన్న వాటిని విడిచిపెట్టడం కొరకు నీవు కన్నీరు కార్చాలి. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. అలాగే దేవుని వాక్యంలో లోకాసువార్త 9వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూసినప్పుడు యేసుక్రీస్తు అరణ్యంలోకి వెళ్ళి ఒంటరిగా ప్రార్థించినట్లుగా దైవ వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఒంటరిగా ఆయన ప్రార్థన చేశాడు. 40 దినాలు ఆయన అరణ్యంలో ప్రార్థించినట్లుగా దైవ వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను, మనము వ్యక్తిగతమైన ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. చాలామంది దేన్ని ఇష్టపడతారో తెలుసా? సంఘంలో అందరూ ఉండగా గట్టిగా అందరి మధ్య అండ్ ఎప్పుడు ఉచ్చరించని గొప్ప మాటలను ఉచ్చరిస్తూ అంటే నేను ప్రార్థనలో ఎంత నైపుణ్యత కలిగి నేను ప్రార్థించగలను అందరికీ తెలియపరచడం కొరకు చాలామంది పడుతున్న కష్టాలని నేను అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాను. చాలామంది ఆ ప్రార్థన చూసినప్పుడు అనిపిస్తుంది, వీళ్ళ హృదయంలోంచి వచ్చిన ప్రార్థన కంటే అంటే మనుషుల మెప్పు కొరకు చేసే ప్రార్థనే ఎక్కువ కనబడుతూ ఉంటుంది కొన్నిసార్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకంలో జీవించున్నప్పుడు ఆయన ఒంటరిగా ఏకాంతంగా అరణ్యంలోనికి ఆత్మచేత కొనుపోబడిన వాడై అక్కడికి వెళ్ళి 40 దినాలు ప్రార్థన చేసినట్లుగా దైవవాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మీకు ఏం తెలియపరచాలనుకుంటున్నానో తెలుసా? వ్యక్తిగతమైన ప్రార్థన జీవితం నీకు అవసరం. ఎందుకు వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలండి? బైబిల్లో కూడా ఉంది, రహస్యమందున్న నీ తండ్రికి ఒక గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని నీ రహస్యమందున్న తండ్రికి ప్రార్థించుడి అని దైవవాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకు వ్యక్తిగతమైన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి? దేవుని బిడ్డలారా, నిజమండి, మనము వ్యక్తిగతమైన ప్రార్థన జీవితం ఎందుకు కలిగి ఉండాలంటే మనలో ఉన్న లోపాలను, ఇబ్బందులను, ఇరుకులను అన్నీ దేవుని దగ్గర చెప్పుకునే, దేవునితో ఒప్పుకునే సమయం అది. ఈ రోజుల్లో వ్యక్తిగతమైన ప్రార్థన చాలా మందిలో లేదు.
దేవుని బిడ్డలారా అని అంటాను. ఎంతగా నువ్వు వ్యక్తిగతంగా దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉంటావో అంతగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేస్తూ ఉంటాడు. ఒక ఉదాహరణ మీ ముందు తీసుకొస్తాను. మనకి తెలిసిన స్నేహితుడు ఉన్నాడు. తనతో ఏం చేస్తాం, ఏమీ దాచకుండా మనలో ఉన్నవన్నీ, మన స్నేహితుడిని అవసరమైన నలుగురిలో ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాం, పక్కకు తీసుకెళ్ళి మెల్లిగా మొత్తం అన్ని విషయాలు తెలియపరుస్తాం. ఎందుకు తెలియపరుస్తాం? నా ప్రాణ స్నేహితుడు, నా ప్రాణ స్నేహితుడు. నేను ఆయన దగ్గర ఏం దాయను. పరమందున్న దేవుడు కూడా మన ప్రాణ స్నేహితుడు. మన ప్రాణాన్ని విమోచించిన దేవుడు. మనల్ని పాపాత్ములుగా పాపభూయిష్టమైన జీవితాన్ని కలిగి ఉన్న మనల్ని దేవుడు రక్షణలోకి నడిపించిన దేవుడు. మన కొరకు తన స్వరత్వం ఇచ్చి, మన కొరకు ఆయన ఆఖరి రక్తబొట్టు వరకు మన కొరకు కాచి మనకు రక్షణ సిద్ధపరిచిన దేవుడు ఆయన. మరి అటువంటి దేవునితో నువ్వు సత్సంబంధాన్ని కలిగి ఉన్నావా? పెనవేసుకున్న అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావా? వ్యక్తిగతమైన ప్రార్థనా జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఈ రోజుల్లో అందరితో మాట్లాడుతున్నావు. అందరితో మాట్లాడే సమయం అందరికీ ఉంది. ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, మాట్లాడకుండా పంపించేస్తామా? లేదే. అంటే ఈరోజే పరిచయం అయ్యారు అనుకోండి, వారితో కూడా మాట్లాడుతున్నావు. ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అని అడుగుతున్నావు. ప్రతి వారితోనూ మాట్లాడే తీరిక సమయం నీకుంది. మరి నిన్ను పాప యూబులో నుంచి నిన్ను పైకి లేవనెత్తిన దేవునితో నీవు సత్సంబంధాన్ని కలిగి ఉన్నావా? వ్యక్తిగతమైన ప్రార్థనా జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఒక నిమిషం నీవు ఆలోచన చేసుకోండి. నేను అంటాను, అందరితో మాట్లాడే ఆ సమయాన్ని, అందరితో మాట్లాడుతూ ఉన్నావు కదా, నేను మాట్లాడొద్దన్ను. ప్రతి వారితోనూ మాట్లాడాలి. సఖ్యమైతే అందరితో సమాధానం కలిగి ముందుకు కొనసాగాలి, మంచిదే. కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది దేవునితో వ్యక్తిగతమైన ప్రార్థనా జీవితం నీకు అవసరమని ఈరోజు ఈ వాక్యము ద్వారా దేవుడే నీతో మాట్లాడుతూ. దేవుని బిడ్డలారా, మనుషులతో మాట్లాడడం ఎక్కువ అలవాటు అయిపోయి దేవునితో ప్రార్థించే సమయం లేనంతగా అయిపోయేవేమో నీ జీవితం. మరలా ఒకసారి దేవుడు గుర్తు చేస్తున్నాడు నీకు. మరలా నిన్ను ఒకసారి కనువింపు చేస్తున్నాడు నీకు. దేవుని బిడ్డలారా, నాతో మాట్లాడు. ఆయన నీతో మాట్లాడడానికి, నీతో సంభాషించడానికి ఆయన నీ గుమ్మము వాకిట నిలిచి ఉన్నాడు. ఆయన ఎవరైతే పిలుస్తారో, ఎవరైతే ఆయన స్వరమిని తలుపు తీస్తారో వారితో ఆయన నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, వ్యక్తిగతమైన ప్రార్థన జీవితం నీకు ప్రాముఖ్యమైంది. దేవుని బిడ్డలారా, నిజమే అండి. ఒక భక్తుడు ఇలా రాశాడు, నాకు లోకంలో ఎన్ని పనులున్నా నా దేవునితో కొంత సమయం గడపకపోతే ఆ రోజు నా జీవితంలో విజయం ఉండదన్నాడు. ఏమండి, వ్యక్తిగతమైన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైందండి. దేవుని బిడ్డలారా, 2 విషయాలు మీ ముందుకు తీసుకొచ్చాను. నేను ముగింపు మాటల్లోకి వచ్చేసాను. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఒక మాదిరిగా మనకున్నాడు. ఆయన చూడండి, మనం చూసాం కదా, రోదనతోనూ కన్నీటితోనూ ఆయన ప్రార్థించినట్లుగా దైవవాక్యం సెలవిచ్చింది. నీవు కన్నీటి ప్రార్థన చేయవలసిన సమయం నేటి కాలాల్లో ప్రతివారు రోదించి కన్నీరు కార్చవలసిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఎక్కడ చూసినా క్రైస్తవుల మీద, దేవుని నమ్మిన వారి మీద అండ్ అనేక శ్రమలు, అనేక మాటలు, అనేక ప్రతికూలమైన పరిస్థితులు, వ్యతిరేకమైన పరిస్థితులు అని ఎక్కడ చూసినా గందరగోళాలు, ఎక్కడ చూసినా అనేక మాటలతో వేధిస్తూ ఉన్న కాలాల్లో మనం ఉన్నాం కదా. మరి ఇటు కాలాల నుండి మనం జయించాలంటే, అట్టి శత్రువు నుంచి మనం విజయకేతనం ఎగరవేయాలంటే అది కన్నీటి ప్రార్థన వలనే జరుగుతుంది. వ్యతిరేకులు ఎక్కువైపోయారనే ఆందోళన కంటే వాళ్ళ కోసం రోధించి దేవుణ్ణి అడగటం చాలా ప్రాముఖ్యమైంది. వ్యతిరేకులు ఎక్కువైపోతున్నారు అన్న పదే 10 సార్లు నీ నోట ఆ మాటలను ఉచ్చరించుట కంటే దేవుని సన్నిధిలో రోధించి, ప్రభువా వారి హృదయాలు మార్చు. సౌలంతటి వాడి హృదయాన్ని దేవుడు పౌలుగా మార్చాడు కదా, అలాంటి దేవుడు మన దేవుడు కదా. నిజమే, వాళ్ళని దర్శించే కాలం బహు దగ్గర పడింది. మనం అందరము కలిసి ప్రార్థన చేస్తే ఎవరైతే వ్యతిరేకులుగా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు దేవుడు దర్శించబోతున్నాడు. దేవుడు గొప్ప కార్యము
చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రోదిద్దామా? దేవుని సన్నిధిలో కన్నీరు కారుద్దామా? ప్రార్థన చేద్దామా అండి? రెండవదిగా మనం విన్నాం కదా, ఆయన ఒంటరిగా ప్రార్థించాడు. వ్యక్తిగతమైన ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ మాటలు వింటున్న నీవు నిర్లక్ష్య పెట్టుకో. ఒకప్పుడు నువ్వు ఎంతో ప్రార్థనాపరుడుగా, ఒకప్పుడు ఎంతో దైవిక చింతతో ఉండేవాడివే. కానీ నేటి కాలంలో నీ జీవితంలో లోక సంబంధమైన వాటిల్లో పడిపోయి దేవుని విషయంలో వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నావు. ఎంతగా దేవునికి నీకు దూరం అయిపోయావో తెలుసా? ప్రార్థన చేయలేనంతగా దేవునికి దూరం అయిపోయావయ్యా. నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవునికి దూరంగా వెనకకు అడుగు వేస్తూ ఉన్నావు. ఇప్పుడైనా దేవుడు అంటున్నాడు, నాతో మాట్లాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఆయన చేతులు చాచి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నా యొద్దకు రా, నేను నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు పోయినదంతా తిరిగిస్తాను, నీకు రెట్టింపు ఘనతనిస్తాను, రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇస్తాను, అనేక మంది మధ్యలో నిన్ను తలగా నిలబెడతాను. నాతో సత్సంబంధం కలిగి ఉండు, నాతో మాట్లాడు, నీకున్న ఆవేదన నాకు తెలియపరచు. ఆయన ప్రార్థన ఆలకించు దేవుడు. ఆయన మన మొర్రకు జవాబిచ్చు దేవుడు. ప్రియా సోదరుడా, ప్రియా సోదరి, తల్లి, ఈ వాక్యం వింటున్న నీవు దేవుని వాక్యం చేత నువ్వు దర్శించబడుతున్నావని నమ్ముతూ ఉన్నాను. ఇదిగో దేవుడు నీకు పిలిపిస్తున్నాడు. ఇప్పుడైనా ఆయన సన్నిధిలో గదిలోనికి వెళ్ళి వ్యక్తిగతమైన ప్రార్థనా జీవితాన్ని ప్రారంభించు. ఈరోజు నుంచే నువ్వు ప్రారంభిస్తే ఈనాటి నుండే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. ఆయన నీ జీవితంలో ఊహించని కార్యాలు, అద్భుతమైన కార్యాలు ఆయన వలనే జరుగును అన్న విశ్వాసం నీలో ఉంటే ఆ విశ్వాసముతో ప్రార్థన చేయి. ఆ విశ్వాసముతో దేవుని సన్నిధిలో గడిపో. దేవుడు నూతన కార్యాలు, నూతనమైన జీవిత విధానాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. వాక్యము చేత నువ్వు మాట్లాడేవని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రభువా, ఎవరైతే నీ వాక్యం విన్నారో, ప్రభువా, ఎవరైతే నీ వాక్యము చేత దర్శించబడ్డారో వారి జీవితాల్లో ప్రభువా ఈ వాక్యము 30 60 100 ఫలించినట్లు నీ కృప చూపమని ప్రార్థిస్తున్నాను. దేవా, వాళ్ళు ప్రార్థనా జీవితాన్ని ప్రభువా నెలకొల్పమని ప్రార్థిస్తున్నాను. అద్భుతమైన కార్యాలు ఈనాటి నుండే వాళ్ళ జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తున్నాను. మేలైన కార్యాలు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వందనాలమ్మా. అలాగే ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉంటే తప్పకుండా మీరు ఒక చిన్న ఫోన్ కాల్ మాకు చేస్తే దాన్ని బట్టి మేము ఇంకా ఈ పరిచర్ను దేవుళ్ళ ముందు తీసుకువెళ్ళగలం. అంతేకాదు మీకు ఏ ప్రార్థన అవసరం ఉన్నా మీ స్క్రీన్ పై కనపడుతున్న నెంబర్కి తప్పకుండా ఫోన్ చేయండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. వీలైతే మీరు ఈ తణుకు పరిసర ప్రాంతాల్లో మీరు ఎక్కడైనా ఉండుంటే మీ ప్రార్థన అవసరత మీకు ఉంటే తప్పకుండా మాకు ఫోన్ చేస్తే మా బృందం మీ గృహానికి వచ్చి మిమ్మల్ని దర్శించి మీ కొరకు ప్రార్థన చేస్తారు. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి మీ సమస్యల నుంచి విడుదల అనుగ్రహించునుగాక. ఆమేన్.